28 నుండి 3 వచనాలు 30 వరకు కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. చాలు. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకై దీవించునుగాక. దేవుని యొక్క సేవ మనం అనుకుంటాం అన్నిటికంటే కష్టమైనది అని, కానీ ఈ యొక్క వాక్యం మనకేం చెప్తా ఉందంటే ఇక్కడ ఏలి అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చూస్తాను. చాలా కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు అని అంటూ ఉంటారు కదా. కానీ పౌలు గారు చెప్పినారు కదా, చాలా ప్రయాసపడినట్లుగా చూస్తాం. అదే పౌలు గారు ఏమన్నారు? ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఎంతో ప్రయాసపడినటువంటి పరిస్థితులను గురించి వివరించినటువంటి పౌలు గారు తను ఎరిగింది ఏంటంటే, ఎంత ప్రయాస నేను చేయలేను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృప అని. ఈ వాక్య భాగాన్ని మనము కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనకు చాలా పరిచయమైనటువంటి భాగంగా ఉంటుంది. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని యేసుప్రభువారు చెప్పినారు అని మనం ప్రకటిస్తాం. అయితే ఆ విశ్రాంతి లేకుండా మనం ఉంటాం. కారణం ఏంటో కింద వచనాలు కూడా చూడాలి. కొన్నిసార్లు చెప్తా ఉంటాం విశ్రాంతి యేసుప్రభువారు ఇస్తారని, మనం మన ఇళ్ళలో మనమే సచ్చి బతికి మన యొక్క బ్రతుకును కొనసాగిస్తూ ఉంటాం. ఈ యొక్క 3 వాక్యాలను మనము ఒక్క విషయంగానే అర్థం ఆలోచించాలి. 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటే అంతటితో విషయం అయితే ఆగలేదు, ఇంకా ముందుకుంది. ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు 28వ వచనం ఎప్పుడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు ఏముంది? విశ్రాంతి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యేసుప్రభువారు మన మీద ఒక కాడి పెడతా ఉన్నాడు. ఆ కాడి మన భుజాలకు ఎత్తుకోవాలి. ఆ కాడి మనం భుజానికి ఎత్తుకున్న తర్వాత మనం ఎట్లా నడుచుకోవాలో మనకు తెలియదు. మళ్ళీ ఎవరికి వెళ్ళి చూడాలి? మనము యేసు ప్రభు వైపు చూడాలి. కాబట్టి యేసుప్రభువారు కష్టాల్లో ఎలా ఉన్నారు, ఎలా కష్టాలను ఎదిరించగలిగినారు, శోధకుని ఎలా ఓడించగలిగినారు. కాబట్టి యేసుప్రభువారు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ప్రభు ఎలాంటి పద్ధతిని అనుసరిస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు ఎన్నో సందర్భాలు దైవ గ్రంథంలో కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో ఆ సందర్భంలో యేసుప్రభువారు మరి ఏం చెప్పినారు, ఏం చేసినారు అనేటువంటివి చూస్తూ ఉంటే అవి మనము తెలుసుకోవాలి, వాటిని మనము అనుసరించాలి, ఆయన దగ్గర మనము నేర్చుకోవాలి. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది.
మనకు దేవుని యొక్క మార్గంలో నడవడానికి ప్రభువే మనకు నేర్పించేటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. కనుక ఈ విధంగా నేర్చుకోవాలి. ఇదేదో పెద్ద కష్టమైంది కాదు, నా కాడి సులువుగా, నా భారము తేలికగా ఉన్నాయి. నా కాడి నా భారము తేలికగా ఉన్నాయి. నా కాడి నా భారం అంటున్నారంటే ఇంకా బరువైనవి వేరే ఉన్నాయి. అవి ఇంతకంటే బరువు, ఇంతకంటే కష్టం. చూడండి, వాక్యములో మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనాలు కనుక చదువుకుంటే, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాల్లో, రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయిను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసినలా మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా. ఇక్కడ ఒక సందర్భం కనబడతా ఉంది. సొలొమోను రాజు యొక్క రాజ్యాన్ని గూర్చినటువంటి విషయం. సొలొమోను రాజు దేవుని దగ్గర ప్రార్థన చేసినాడు, జ్ఞానం కావాలని కోరినాడు. దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, రాజ్యాన్ని కట్టినాడు, రాజ్యాన్ని మరి చాలా బలంగా నిర్మించినాడు. అయితే సొలొమోను రాజ్యంలో ఉన్నటువంటి మరి ప్రజలు ఎలా ఉన్నారు అని చూస్తే, ఆ యొక్క రాజ్యాన్ని కట్టడం, నగరులు కట్టడం, కాబట్టి రాజుకు కావలసినటువంటివి తోటలు, రాజుకు కావలసిన అన్నీ అనేకమైనటువంటి, ఆయనకి ఏ కంటికి ఏది నచ్చిందో అవన్నీ చేయించుకుంటూ వచ్చిన. ఇవన్నీ చేసుకుంటూ పోవడానికి ఇశ్రాయేలీలకు చాలా కష్టమైపోయింది. కాబట్టి ఆ యొక్క ఒక గొప్ప రాజుగా, ఒక జ్ఞానవంతుడైనటువంటి రాజుగా, ఐశ్వర్యం కలిగినటువంటి రాజుగా ఉన్నటువంటి ఒక రాజు కింద పనిచేసేటువంటి వారికి ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంది ఇక్కడ? నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, తర్వాత నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవిప్పుడు చులకన చేసినలా మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా. కాబట్టి మనుషులు నియమించినటువంటి బరువులు అవి బరువైనవిగా ఉన్నాయి, కఠినమైనటువంటివిగా కనబడతా ఉన్నాయి. మనకు పరిచయమైనటువంటి భాగాలే నిర్గమకాండములో నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రీయుణ్ణి ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. చూడండి, ఇక్కడ భారములను మనం చూస్తాం. వాళ్ళు పెట్టే బుక్కెడు అన్నం కొరకు వీళ్ళను చేయించే సాకిరి, వీళ్ళని చేయించే కష్టం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా అనిపించింది మోషేకు.
వాళ్ళు పెట్టే 2 రొట్టె ముక్కల కోసం దినమంతా పని చేపిస్తూ ఉన్నారు. ఎండ వాన అనకుండా పని చేపిస్తూ ఉన్నారు. కాబట్టి వారి మీద అంత కఠినంగా పని చేపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మోషే వారిని చూసినాడు. మోషేకు ఏమనిపించింది? ఒక హెబ్రీయుని ఐగుప్తీయుడు కొట్టగా చూసినాడు. కొడతా ఉన్నాడు, గట్టిగా పని చేయట్లేదు, పని అవ్వట్లేదు అని కొడుతున్నాడు. ఇటు అటు చూసి ఎవరు లేకపోయేసరికి ఏం చేసినాడు? ఒక మనిషిని చంపి పాతి పెట్టేదాకొచ్చిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో అర్థం చేసుకోవాలి. ఎంత కఠినంగా హింసిస్తూ ఉంటే ఇలాంటి స్థితికి ఒడిగడతారు ఎవరైనా. ఒకరోజు ఒక ఆయన మాట్లాడుతుంటున్నాడు, ఈయన నన్ను పొద్దాకా సావు కొడతా ఉన్నాడు పని చేయించుకుంటూ, నేను పోతూ పోతూ దారిలో పిచ్చి లేచిందని ఈయనను బాగా కొడతానంటున్నాడు. అంటే తట్టుకోలేకపోతే ఎవరికైనా ఏమనిపిస్తుంది? మోషే చూసి ఐగుప్తుని చంపేదాకొచ్చిందంటే వాళ్ళు అంతగా వారి మీద భారములను మోపుతా ఉన్నారు. కాబట్టి మోషే అహరోనులను తర్వాత సంగతిలో కూడా దేవుడు పంపించినప్పుడు కూడా అదే జరిగింది కదా. ఇక గడ్డి అని పొండి, గడ్డి మీరే చూసుకోవాలా, ఇటుకల లెక్క ఏమాత్రం కూడా తగ్గవు, ఇంకా భారంగా మారుతూ వచ్చింది. ఇలాంటి సందర్భాలు మనకు కనబడతాయి. కాబట్టి సందర్భం ఏంటంటే, ఇప్పుడు మనుషులు మోయలేని బరువులు మోయమంటారు. మనుషులు, యేసుప్రభువారు కూడా ఈ మాట చెప్పినారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదలింపనొల్లరు. చాలు. మనుషులు మరి మోయ శక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజాల మీద వారు పెడతారు కానీ తమ వ్రేలితో కూడా వాటిని వాళ్ళు కదిలించేటువంటి వారు కూడా కాదు. కాబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనుషులు పెట్టే భారము బరువైనటువంటిది, కానీ యేసు ప్రభువారు పెట్టే భారము నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కానీ మనకు ఎలా అనిపిస్తుందంటే, ఎండైనా వానైనా ఎంత దూరమైనా వెళ్ళి వస్తాం. కొంత పని మిగిలిందంటే వర్షంలో కూడా తడుచుకుంటూనైనా చేస్తాం మన పని, చేయమా? ఎక్కడైనా చుట్టాల దగ్గరికి వెళ్ళాలంటే సప్పో చేసన్నా వెళ్ళి వస్తాం. అదే దేవుని మందిరానికి రావాలంటే, మీటింగ్కి వెళ్ళాలంటే చాలామంది ఏం చెప్తుంటారు తెలుసా? అన్న వద్దు కానీ ఛార్జీలకు లేకుండా పోయినాయి, లేకపోతే చేద్దాం కానీ మాకు చాలా పనులు ఉన్నాయి. కాబట్టి మనము ఈ విధంగా దేవుడు మన మీద ఒక బాధ్యత ఉంచినాడు. మనము వాటిని మోసే విషయంలో ఆ కాడిని మనము తప్పించుకుంటూ ఉంటాం. యేసుప్రభువారిని గురించి మనము వింటూ ఉన్నాం. యేసుప్రభువారికి ఈ లోకానికి రావాల్సిన అవసరత ఏమొచ్చింది? అవసరం మనదా ప్రభుదా? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఏం చేసినాడు? దాసుని స్వరూపం ధరించుకొని తనే రిక్తునిగా చేసి అంత మహిమనే విడిచిపెట్టి మన రక్షణ కొరకు ఈ లోకానికి వస్తే, మరి మన మీద ప్రభు ఒక చిన్న తేలికైన బరువు భారం మన మీద పెడితే, అది నాకు కుదరదు, నాకు చాలా పని ఉంది, నాకు చాలా పరిస్థితులు ఉన్నాయి అనుకుంటూ పోతూ ఉంటే, అంత అక్కడి నుంచి మన కొరకు తగ్గించుకున్న ప్రభు వచ్చినటువంటిది ఏమవ్వాలా?
మనము ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. నా కొరకై ఆ కలువరి సిలువను మోసినవని, ఆ బరువైన సిలువను మోసినవని. మరి ప్రభు నీ కొరకు ఆ బరువైన సిలువను మోసినాడని నువ్వు విశ్వసిస్తూ ఉన్నప్పుడు, ఆయన నీ మీద చిన్న బాధ్యత పెడితే ఎందుకు దానిని మొయ్యడానికి అంత ఇష్టంగా సుముఖంగా మరి నువ్వు ఉండలేకపోతున్నావు? కాబట్టి ప్రభు చెప్తా ఉన్నారు, ప్రభు వేసిన భారం మనం మోస్తేనే మనకేముంటుంది? అప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది. మన మీద ఒక బాధ్యత ప్రభు మోపుతా ఉన్నాడు. విలాప వాక్యములో 3వ అధ్యాయం 27వ వచనం ఒకటి చదవండి ఎవరైనా. ఒకరు గట్టిగా చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27 అక్క. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. చాలు. ఈ బాధ్యత, ఈ కాడి ఎవరు మోపుతా ఉన్నారు? మనుషులు మోపుతా ఉన్నారా? ఎవరంట? యెహోవాయే. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవా. కాబట్టి మన మీద దేవుడు ఒక కాడి పెడతా ఉన్నాడు. కాడి అనగానే మనకు గుర్తుకు రావాల. ఇప్పుడు చూడండి, ఒక ఎడ్లకు కాడి కట్టినారనుకోండి, వెనకేముంటుంది? వెనక బండి ఉంటుంది. బండి మీద ఏముంటాయి? బహుశా ఏదో బస్తాలు ఉంటాయి, సరుకులు ఉంటాయి. కాబట్టి మనం బండికి ఎడ్లకు కాడి కడతా ఉన్నామంటే, ఉదాహరణకు ఇక్కడ వరి వేస్తూ ఉన్నారు. మనము యజమాని ఏం చేస్తాడంటే, వరి నారు కట్టలు కట్టి ఎడ్ల బండి మీద వేసి ఆ నారు పొలంలోని తీసుకెళ్ళి అక్కడ నాటేయాలి. కాబట్టి బండిలో వేసి ఎడ్లను తీసుకొచ్చి కాడి కడతాడు. ఇప్పుడు ఆ ఎడ్లు ఆ బండి లాగితేనే ఆ నారు కట్టలు ఆ పొలంలోనికి చేరుతాయి. ఆ ఎడ్లు కనుక మరి లాగేటువంటివి కాదనుకోండి, ఆ యొక్క పని అక్కడ ఆగిపోతూ ఉంది. అలాగనే కాడి ఉందంటే బాధ్యతలున్నాయి, బరువులున్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మందిరం ఉంది, ఇక్కడ బాధ్యత ఉంది. ఏం బాధ్యతలు ఉన్నాయి? చాలామంది అనుకుంటారు, నాకేముంది, ప్రార్థన ఉందా మందిరంలో? అయితే బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. మరి ఆదివారం వచ్చిందా? సరే ఆరాధనకి వెళ్ళి ఆరాధన చూసుకొని వస్తాం. అదే మన పని అనుకుంటాం. దేవుడు మన మీద ఈ యొక్క మందిరము అభివృద్ధి కొరకు, ఈ పరిచర్య ముందుకు సాగడం కొరకు, కాబట్టి సంఘము బలపరచడం కొరకు, సంఘం ప్రోత్సహించబడుట కొరకు ఈ బాధ్యతలన్నీ నీ మీద ఉన్నాయి. దేవుడు నీ మీద మోపినాడు. మందిరానికి రావాలి, మందిరం ఊడవాలి, సాపలు వేయాలి. ఎందుకులే, అక్కడ ఎవరున్నారు? మందిరం ఎదురుగానే ఇక్కడ ఉన్న సంఘస్థులకి ఏమొస్తుంది? బాలరాజు అని ఉన్నాడుగా, మనం వెళ్ళేసరికి ఏం చేస్తాడు? మందిరం ఊడిచి ఆయన ఒక్కరి మీదే వేసినాడా దేవుడి భారం? కాదు కదా. సరే, నాకు తెలియదు, ఇక్కడ దేవుని బిడ్డలు వారి వారి విధానం పనిచేస్తూ ఉంటారు. అలా అనుకునే పని కాదు, అది నా బాధ్యత. నా కొరకు సిలువను మోసి నాకు తేలికైన పనులను ఇచ్చినాడు. అలా మనము ఇక్కడ ఉండి ప్రార్థన చేయాల. ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయాల, బాగులేని వారి కొరకు ప్రార్థన చేయాల, అందరి ఆత్మీయత కొరకు ప్రార్థన చేయాలి. ఈ బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత ఎవరిది?
నీ మీద ఆ బాధ్యత దేవుడు మోపుతున్నాడు. కాడి అంటే ఆ కాడి ఆ మోయవలసినటువంటి ఆ కాడి వెనక ఉన్నటువంటి బాధ్యతలు, బరువులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు మందిరానికి వచ్చి వెళ్ళిపోయేలేదు. ఇవన్నీ ఎవరు మోస్తారు? ప్రతి ఒక్కరి మీద దేవుడి యొక్క బాధ్యతను మోపినాడు. కనుక ఎప్పుడైతే దేవుని మందిరం విషయంలో, సంఘం విషయంలో, ఈ సంఘానికి సంబంధించిన పరిచర్య విషయంలో బాధ్యత తీసుకొని మోస్తూ ఉంటావో దేవుని యొక్క కాడిని, అప్పుడు నీ ప్రాణానికి ఎలా ఉంటుంది? తేలిక ఉంటుంది. ఎప్పుడైతే ఈ కాడిని మనం పక్కన పెడతా ఉంటామో ఇంకొక ఆయన కాడి కడుతుంటాడు. ఎవరు? ఆయన కాడి ఎలా ఉంటుంది? బరువు. ఎంతో విసిగిపోతూ ఉంటాం అన్నట్టు. అరే ఆ పని చేస్తాను అవ్వట్లేదు, అది అవ్వగానే ఇంకోటి, అది అవ్వగానే ఇంకోటి. నీ పనులు తేలవు, నువ్వు బయట పడవు, నీ ఒళ్ళు ఇల్లు అంత గుల్ల చేసుకుంటూ పోతానే ఉంటావు. ఎందుకు నా పని అవ్వట్లేదు, ఎందుకు నా పరిస్థితులు ఇట్లా ఉంటాయి అనుకుంటాం. పని చేస్తారు, అయిపోతుందా పని? పుట్టిన కాడి నుంచి చేస్తానే ఉన్నా, అవుతున్నాయా? ఇంకా ఏమైపోయినాయి? అప్పుడన్నా ఎండాకాలం కాస్త ఖాళీగా ఉండేటోళ్ళు, ఇప్పుడు అది కూడా లేదు, ఉపాధి పని చేయాలా. ఎండాకాలం కూడా ఖాళీ లేదు. అదే కడుపు, దానికోసం ఇంకా పనులు రెట్టింపు అయిపోతున్నాయి, బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి. దేవుని వాక్యం చెప్తున్నా, నా యొద్దకు రండి అన్న ప్రభు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. నా కాడి సులువుగా ఉంది, నా భారము తేలికగా ఉంది. చిన్న తలంపుని చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు ఒక బాధ్యత మోయడానికి దేవుడు మోషేను పిలిచినాడు. మోషే అని పిలిచినాడు. కాబట్టి మోషే దేవునితో మాట్లాడిన, నా ప్రజల బాధలు చూశాను, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు చేసే మొర విన్నాను, వారిని విడిపించడానికే నేను దిగి వచ్చి ఉన్నాను, నేను ఐగుప్తుకు పంపిస్తానన్నప్పుడు మోసే గుండె ఏమనేది? 50 మన్నదన్నట్టు. ఐగుప్తు రాజ్యం ఎలా ఉంటుందో, ఐగుప్తు సైన్యాలు ఎలా ఉంటాయో, ఐగుప్తు ఎలాంటి అగ్రరాజ్యమో, అక్కడెళ్ళి ఆ బానిసత్వంలో ఉన్న వారిని బయటికి తేవడంటే సామాన్యమైన విషయము కాదు. అప్పటికే ఒకరిని చంపి అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తిని మళ్ళీ వెళ్తే ఎలా ఉంటుందో, అది నా వల్ల కాదు అనుకున్నాడు. లేదు, నేను నీకు తోడై ఉంటాను. చూడండి, దేవుడు తోడై ఉంటే ఎంత భారమైనా మనకు దేవుడే తేలిక చేస్తూ ఉంటాడు. తేలిక అనే దాని కొరకు ఈ మాటలు చెప్తా ఉన్నాను. పెద్ద సమస్యల్లో ఉన్నారు. ఐగుప్తు నుంచి బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుకుంది. ఎర్ర సముద్రాన్ని ఎవరు పాయలుగా చేస్తారు? మోషే చేస్తాడా? ఎవరు చేసినారు? దేవుడు చేసినాడు. అరణ్యంలో మాకు నీళ్లు లేవే అన్నారు. మోసే మోసుకొచ్చిండా? కావడి పట్టుకొని మోసుకొచ్చిండా? ఎవరు నీటిని పుట్టించినారు? ఇప్పుడు సులువు అవుతుందా, తేలిక అవుతుందా? దేవుడు మనలను మొయ్యమని మనం మీద పెడతాడే కానీ అంత మళ్ళీ ఆయనే మోస్తాడు. యోహాను గ్రహించినాడు ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని. మన పాపాన్నే మోసిన దేవుడు మన యొక్క అక్కర్లు, మన అవసరతల్లో సహాయం చేయడా? తన అద్వితీయ కుమారుణ్ణే మన కొరకై సిలువ మోయించిన దేవుడు మన బాధ్యతలు, బరువులు మోయడా? ఎట్లా మోసానని చెప్పినాడు. 2 మాటలు చదువుకొని ముగించుకుంటాం. చూడండి, వాక్యములో నుంచి ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనం. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను
మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెబితే వాళ్ళకి అర్థమైంది. ఐగుప్తులోను అరణ్యములోను ఒకడు తన కుమారుని భుజం మీద ఎక్కించుకొని మోస్తే ఎలా ఉంటుందో అలాగనే మోసింది. వెనక్కి తిరిగి కనుక చరిత్రను గురించి ఆలోచిస్తే అరే ఎర్ర సముద్రం ఎట్ట దాటుకుంటూ వచ్చాం. కాబట్టి అరణ్యంలో ఎట్లా మనం పోషించబడుతూ వచ్చినాం, నీళ్లు లేని చోట మనకు నీళ్ళు ఎట్లా వస్తూ వచ్చినాయి. ఇది ఒక తండ్రి కుమారునితో పాటుండి కుమారుణ్ణి భుజాలకి ఎత్తుకొని అన్నీ చూసుకుంటూ వచ్చినట్లే ఉంది కదా. నిజంగా దేవుడు మనల్ని అలాగనే మోసినాడు అని వాళ్ళు గ్రహించినారు. అందుకే మీకు తెలుసు కదా ఆ సంగతి అంటా ఉన్నాడు. ఈ దినాలలో కూడా వాక్యం ఎందుకు, నువ్వు కష్టాల్లో ఉండవచ్చు, నువ్వు శ్రమల్లో ఉండొచ్చు, నువ్వు అప్పుడు ఎవరు నిన్ను ఆ సమయంలో ఆదరించే దేవుడుగా ఎత్తుకొనే దేవుడుగా ఉన్నాడు. ఇంకొక వచనం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, సంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? ముదిమి వచ్చే వరకు. నాకు చిన్న ఒక తల్లిగారు సాక్ష్యం చెప్తా ఉంటే విన్నాను. నేను నెల్లిపాకులో ఒకరోజు అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళ ఆ యొక్క వృద్ధ దంపతులకు పిల్లలు ఎవరు లేనటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. చిన్న వ్యాపారం అంటే బట్టలు అమ్మే వ్యాపారం పెట్టుకున్నారు. కొద్ది గొప్ప డబ్బులు కూడా సంపాదించిన డబ్బులు ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులకి మా ఇద్దరి కాళ్ళు చేతులు రాకుండా అయిపోతాయి. అప్పుడు మాకు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు? మేము నమ్మి ఎవరి చేతికిస్తే ఎవరు మమ్మల్ని చూసుకుంటారు? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉందంట. దేవుడు ఆమెతో మాట్లాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనే నేను లేనా అన్నాడంట దేవుడు. ఆ స్వరం వినబడింది ఆమెకు. ఆ రోజు నుంచి మేము వృద్ధులమైపోతే మమ్మలను చూసేది ఎవరు అనేటువంటి ఆలోచన అంతా విడిచిపెట్టేసి ఇప్పుడు సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రి చిన్నప్పుడు మోసినారు, ఇప్పుడు వృద్ధాప్య దశలో లేరు. కానీ ఇప్పుడు ఎవరున్నారు? మోసే తండ్రే ఉన్నాడు. చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడని నేనే, నిన్ను ఎత్తుకుంటూ రక్షించువాడను నేనే. కాబట్టి మనలను మోసే దేవుడుగా దైవ వాక్యముల నుంచి తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన చెప్పిన ఈ బాధ్యతలను మనం మోసేవారిగా ఉండాలి. అప్పుడే మనకు సులువుగా అనిపిస్తాయి పనులు, తేలికగా అనిపిస్తాయి పనులు, లేకపోతే బరువు అయిపోతాయి. ఏదో అంటారు చూడండి, తడిసి మోపిడైంది అంటారు చూడండి, అట్లయితుంది అన్నమాట. మనం దేవుని పనిని పక్కన పెట్టి మన పనుల కొరకు పరిగెడతా అన్నప్పుడు, ముందు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే అవన్నీ కూడా, ఈ అద్భుతాలు దేవుని భక్తులు ఎన్ని చూడలేదు. మనం కూడా అట్లాగనే ఆ మాటలను బట్టి నడుచుకొని అనుభవించేటువంటి వారిగా ఉండునట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ 2 పేపర్లు ఉండి తీశారా? ఇక్కడ పెట్టుకోండి ప్రార్థన.